యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రుత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాలమూరు పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా కనీ విని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారిని మనం ఇక్కడ మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకున్నాం, అలంకరించుకున్నాం. అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఇంటిల్లిపాదికి ప్రతి కుటుంబానికి ప్రతి పిల్లకు ప్రతి పెద్దకు కూడా ఉండాలని ఈ సందర్భంగా కాంక్షిస్తూ ఈరోజు సాయంత్రం అమ్మవారికి విశేషమైనటువంటి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి భక్తాదులందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. ఐశ్వర్యము అంటే డబ్బులనే కాదు, వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం దిశగా అమ్మ అనుగ్రహంతో వారి కోరికలన్నీ నెరవేర్చి విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ వ్యాపారం కానీ ఇతరత్ర ఏదే కానీ అన్ని రంగాల్లో ప్రతి వాళ్ళు రాణించాలి. అద్భుతమైనటువంటి కృషి జరగాలి. పాలమూరంతా సస్యశ్యామలం కావాలి అనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణార్థం ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ఆరాధించుకొని భక్తాదులందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా లక్ష్మీ ప్రసాదాన్ని ఒక కాయిన్ రూపంలో వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి ఉండాలి. ఎప్పటికీ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇళ్లలో తాండవం చేస్తూ ఉండాలి. వాళ్ళ ఇళ్లలో ధన కనక వస్తువాహనాలు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ కాయిన్ అంటే పూజ చేసినటువంటి రూపాయి బిళ్ళను భక్తాదులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ ప్రసాదం ద్వారా భక్తులు తరించాలి, అందరూ ఐశ్వర్యంతో తొలతూగాలని ఈ సందర్భంగా జగన్మాతను ప్రార్థిస్తూ స్వస్తి. వాసవి పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరులకు మరియు హిందూ బంధుమిత్రులకు తెలియమనగా దసరా నవరాత్రులు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడి అందు గత 3 రోజుల నుంచి వైభవంగా జరగడం జరుగుతున్నది. ఈరోజు లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇటు లక్ష్మీదేవి రూపంలో అలంకరణ కొరకు తమిళనాడుకి వెళ్ళి రప్పియడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మనం డెకరేషన్ చేసుకోవడం జరిగింది. 6,66,66,666 రూపాయల 66 పైసలతోటి అలంకరణ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 1 కోటి రూపాయలు ఎక్కువ పెట్టి అలంకరణ చేసుకోవడం జరిగింది. ఈ అలంకరణ తర్వాత రాత్రి 9 గంటల తర్వాత లక్ష్మీ అమ్మవారి ముందు పూజించబడినటువంటి లక్ష్మీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ ఏవైతున్నాయో అవి భక్తులకు పూర్తిగా ఉచితంగా ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి ముందుగా ఉన్నాము. మా కార్యకర్తలు కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు అదేవిధంగా పండుగ విజయదశమి అయిన మరుసటి రోజు విజయయాత్ర ఈ 9 రోజులు అయితే ఏవైతే నవరాత్రులు మేము ఆలయంలో జరుపుకున్నామో అట్టి నవరాత్రుల తరంగా 9 అలంకారాలను ప్రజల వద్దకే తీసుకెళ్ళి కొంతమంది రాని వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఊరేగింపుగా మేము విజయయాత్ర బ్రహ్మాండంగా మేము విజయయాత్ర చేసుకుంటున్నాం. అట్టి విజయయాత్రలో ఆర్యవైశ్యులే కాకుండా మిత్రులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి.